దేవుని యొక్క నామానికి స్తోత్రము కలుగునుగాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధమైన సన్నిధిలో ఈరోజు ప్రభు భోజన సంస్కారపు ఆరాధన కూడా ఉన్నది నాయన. చదవబడిన లేఖనములలో నుండి నీ వాక్యమును మేము ధ్యానించబోతూ ఉండగా నా నోటి ద్వారా మీరే మాట్లాడి నీ బిడ్డలకు నీ జీవము కలిగిన వాక్యమును తెలియచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మనం స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు మన యొక్క ధ్యానించవలసిన అంశం ఏంటంటే విమోచన కార్యార్థులుగా నడుపుటకు పిలుపు అనే అంశాన్ని మన సినాడు లిటర్జీ వారు ఇచ్చినటువంటి అంశం. ఈరోజు విమోచన కార్యార్థులుగా నుండుటకు పిలిచినటువంటి మనం అందరము కూడా ఈరోజు దేవునికి విధేయులుగా ఉండాలనేది ఈరోజు దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన వారలారా, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనంలో మనం కొన్ని లేఖన భాగాలను మనం చూద్దాం. నా సన్నిధిని కనపడవలనని నీవు వచ్చుచున్నావే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడు ఎవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు. ఆ ధూపార్పణము దానినికను చేయకుడి. ఇక్కడ చక్కగా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఇదిగో నా యొక్క సన్నిధికి రమ్మన్నవాడు ఎవరు అని చెప్తా ఉన్నాడు. రెండోది ఏమంటున్నాడంటే, మీ నైవేద్యములు వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణములు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా ఉండవలసిన విధానము ఎలా ఉండాలి అంటే చాలా భయభక్తులు కలిగిన జీవితము, విశ్వాసము కలిగిన జీవితము, విధేయత కలిగిన జీవితము, తగ్గింపు కలిగిన జీవితం. ఈ 4 గుణాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఈ 4 గుణములు కలిగినటువంటి వారే ఈరోజు దేవుని బిడ్డలుగా ఎన్నిక చేయబడతారనేది ఈ లేఖనముల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనను జరిగించుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను నోర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు వ్యయములు. ఇవన్నీ కూడా వ్యయములు అని చెప్తా ఉన్నాడు. మరి ఏ విధంగా ఉండాలి మనం అనేది దేవుడు లేఖనము ద్వారా మనకు తెలియజేస్తే 16వ వచనము మనం చక్కగా చదువుకుందాం. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకునుడి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి. న్యాయముగా జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వారిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. ఇవి మంచి కార్యాలు. ఇవి మంచి కార్యాలని దేవుడు ఈ దిన పాఠము ద్వారా మనకి నేర్పిస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా మనము ప్రార్థన చేసిన దేవుడు మన ప్రార్థన అంగీకరించడు. ఎందుకనంటే 15వ వచనంలో బాగా చెప్తాడు, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. ఈరోజు మనం శుద్ధిగా లేకపోతే, మన మనసు శుద్ధిగా లేకపోయినా, మన హృదయం శుద్ధిగా లేకపోయినా, మన ప్రవర్తన శుద్ధిగా లేకపోయినా, మన ఆలోచనలో శుద్ధిగా లేకపోయినా మన ప్రార్థన దేవుడు వినడు. లేఖనములోనే చెప్తా ఉన్నాను. కనుక ప్రతి విషయంలో మనము పరిశుద్ధముగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే యెషయా ప్రవక్తకి దేవుడు చెప్పిన వర్తమానములు ఇవన్నీ కూడా. ఈరోజు నా ప్రజలైనటువంటి వారికి మీరు ఈ వాక్యములు బోధించండి, ఈ విధంగా ఉంటేనే నేను వారి ప్రార్థన అంగీకరిస్తాను, వారిని దీవిస్తాను, వారిని ఆశీర్వదిస్తానని దేవుడు చక్కగా ఈ మాటల ద్వారా దేవుడు మనకి బోధిస్తా ఉన్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5-9 వచనాలు మనం ఒకసారి జ్ఞాపకం చేద్దాం. చెబుదామమ్మా. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ క్రీస్తునకు వలె శరీర విషయంలో మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి. ఇది ఈ విధంగా దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. కనుక విమోచన కార్యార్థులుగా దేవుడు మనల్ని పిలుస్తున్నాడనంటే, ఈరోజు ఆయన బిడ్డలుగా ఉండటానికి, ఆయన సేవకులుగా ఉండటానికి, ఆయన సంఘముగా ఉండటానికి పిలుస్తున్నటువంటి మనందరినీ కూడా ఈరోజు మనం ఎలా ఉండాలో ఇక్కడ చెప్తా ఉన్నాడు. దాసులారా, యథార్థమైన హృదయం కలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తుకు వలె శరీర విషయము మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి. ఇది దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి మరి వాక్యం. ఇంకా మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించండి. పైకి భక్తిపరులుగా ఉండటానికి చాలా మంది ప్రయత్నం చేస్తారు. అలా ఉండొద్దని దేవుడు వాక్యం ద్వారానే మనకు బోధిస్తా ఉన్నాడు. కనుక ప్రతి విషయంలో మరి ఎలా ఉండాలి అనేది కూడా ఇక్కడ దేవుడు మనకి చక్కగా తెలియజేస్తా ఉన్నాడు. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టు ఇష్టపూర్వకముగా సేవ చేయండి. ఈరోజు మనుషులకు చేసినట్టు కాకుండా మరి దేవుని యొక్క సేవ చేసేటప్పుడు, దేవుని యొక్క బిడ్డలుగా విశ్వాసులుగా జీవించేటప్పుడు ఇష్టపూర్వకంగా మనం దేవుని కార్యాలు చేయాలా, దేవుని పని మనం చేయాలా. అదే దేవుడికి ఇష్టమైనటువంటిది. అందుకే ప్రతి విషయంలో కూడా మన ఇష్టాన్ని అక్కడ చూపెడతా ఉన్నాడు. మనం ఇష్టం లేకుండా ఎవరో చేస్తూ ఉంటే మనం చేయటం కాదు, కానీ మన హృదయములో నుండి ఆ ప్రార్థన రావాలి, మన హృదయములో నుండి మన మార్పు రావాలి. మన హృదయము అంతరంగము మార్పు చెందినప్పుడే ఈరోజు మన జీవితాలు బాగుపడతాయి, మనము బాగుపడతాం, సంతోషంగా ఉండగలుగుతాం. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ ఎఫెసీ సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు. మీరందరూ కూడా మీ యొక్క యజమానులకు లోబడి ఉండండి, మీరు భయభక్తులు కలిగిన జీవితాన్ని కలిగి జీవించండి. అలాగ జీవిస్తేనే దేవుని ఆశీర్వాదాలు వస్తాయని అపోస్తలుడైన పౌలు గారు ఏ సంఘానికి చెప్తున్నాడు? ఎఫెసీ సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకొరకే మూడవ పాఠాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. విశ్రాంతి దినమున ఒక సమాజ మందిరములో చదువు దయ్యము పట్టిన స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాడు. ఈరోజు ఎన్ని సంవత్సరాల బట్టి అంటే 18 సంవత్సరాల బట్టి అక్కడ మరి సమాజ మందిరములో ఈరోజు ఆ బిడ్డ ఉన్నది, ప్రార్థన చేస్తా ఉంది, ప్రతి నిత్యము ప్రార్థన చేస్తా ఉంది. 18 సంవత్సరాల బట్టి ఆ సమాజ మందిరములో ఉండి ప్రార్థన చేస్తా ఉంది, కానీ స్వస్థత జరగలేదు. కానీ ఆ సమాజ మందిరంలోనికి 18వ సంవత్సరం యేసయ్య వచ్చాడు. ఆ యేసయ్య రాగానే ఈరోజు ఆమె నడుము వంగిపోయి ఉన్నది, ఎంతో బాధపడతా ఉంది, ఆమె కన్నీరు కారుస్తా ఉంది. ఆమె మొరను ఆలకించి ఆమె ప్రార్థన విని దేవుడు ఆమె నడుము వంగిపోయినటువంటి స్త్రీని దేవుడు బాగు చేశాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనకు అంత నిరీక్షణ ఉంటుందా? 18 సంవత్సరాలు ఉంది. మనం ఒక్క సంవత్సరం మనకి ఏదైనా కార్యం జరగకపోతే, ఒక ఆదివారం మనకి ఏదైనా జరగకపోతే మనం గుడికి రాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా అయిందనుకో రియాక్ట్ అవుతాం. కానీ ఈరోజు ఎంత వినయ విధేయతలు
ఈ బిడ్డ జీవితంలో ఉన్నాయో చూడండి. 18 సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఉంది అంటే ఓపిక కలిగి ఉంది, సహనము కలిగి ఉంది, శాంతము కలిగి ఉంది. నెమ్మదిగా ఆమె 18 సంవత్సరాల సమాజ మందిరములో ఉండి ఉపవాసాలు ఉండి కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తా ఉంది. 18వ సంవత్సరం యేసయ్య ఆ సమాజ మందిరానికి వచ్చాడు. వచ్చి అక్కడున్నటువంటి ఆ రోగిని చూసి ఆమెను బాగు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమెను బాగు చేసినప్పుడు అనేక మంది ఆయన మీద చనిగారు. 13వ వచనం చదవండి. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జన సమూహమును చూచి పనిచేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పెను. అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతి వాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి ఎద్దు నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా అని చెప్పాడు. ఈరోజు విశ్రాంతి దినమునైతే అన్నం తినవా? ఈరోజు ఆదివారం అన్నం తినరా? ఎవరు తినరా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు విశ్రాంతి దినమున నువ్వు ఈ కార్యం చేయొద్దు అని యేసయ్యని నిందించారు. అనేక మంది విమర్శించారు యేసయ్యని. ఈ విశ్రాంతి దినము నువ్వు ఏ పని చేయడానికి లేదు, స్వస్థత కార్యాలు చేయడానికి లేదు అని చెప్తే, వేషధారులారా, ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకనంటే ఇవన్నీ కథ అంతా దేవుడు చెప్పాడు, తన ఎద్దునైనను గాడిదనైనను గాడి ఎద్దు నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఈరోజు మనం ఆరాధన అయిన తర్వాత భోజనం చేస్తాం. ఉపవాసం ఉండేవారు 3 గంటల వరకు మరి ఉపవాసం ఉండే తర్వాత అయినా భోజనం చేస్తారా లేదా? యేసు క్రీస్తు వారులాగా ఉపవాసం ఉండాలంటే ఈ లోకంలో ఎవ్వరు ఉండలేరు. చెప్పనా? మూడు చెప్పనా? మీకు తెలియని విషయాలై అంటే తెలిసే గాని అది మీకు ఇంతవరకు దాని గురించి తెలియదు. యేసు క్రీస్తు వారు భోజనం వదిలేశాడు, నీళ్ళు వదిలేశాడు, నిద్ర వదిలేశాడు కదా. ఈ 40 దినాలు కూడా మంచినీళ్ళు తాగలే. నువ్వు మంచినీళ్ళు తాగకుండా ఉంటావా? 40 దినాలు నీళ్లు తాగకుండా 40 రోజులు ఉన్నాడు. 40 రోజులు అంటే 40 పగళ్ళు 40 రాత్రులు. అన్నం వదిలేశాడు, నిద్ర వదిలేశాడు. నిద్ర లేకుండా ఉంటావా? నువ్వు ఉపవాసం అన్న ఉండొచ్చేమో గాని నిద్ర లేకపోతే చచ్చిపోదు. కానీ యేసు క్రీస్తు వారు 40 రాత్రులు 40 పగళ్ళు అన్నం వదిలేశాడు, మంచినీళ్ళు వదిలేశాడు, నిద్ర వదిలేశాడు. నిద్ర లేదు ఆయనకి. ఆయన ఎక్కడ చేశాడు? మందిరములో చేయలా, గ్రామములో చేయలా. ఉపవాసం ఎక్కడ చేసిండు ఆయన? అడవిలో చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మనమైతే ఎక్కడ చేస్తున్నాం? జనుల మధ్య చేస్తున్నాం ఉపవాసం. మందిరంలో చక్కగా ఫ్యాన్ కింద కూర్చొని మనం ఉపవాసం చేస్తున్నాం, కానీ అక్కడ ఆయనకి ఏ ఫ్యాను లేదు కదా. నేల కూడా సదును లేదు, రాళ్ళు. అరణ్యంలో ఎలా ఉంటది? సదునైనటువంటి నేల ఉంటుందా? మనకి చక్కగా కాళ్ళకి మోకాళ్ళకి దెబ్బ తగలకుండా చక్కగా కార్పెట్స్ ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి కదా. ఈరోజు మనం ప్రబోధనం ఇచ్చేటప్పుడు కూడా మోకాళ్ళకి దెబ్బ తగిలిద్దని ఇండ్లు, కానీ ఆయనకి ఏ దిండు లేదు. ఆయన మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఏ దిండు లేదు. రాళ్ళ కుప్పల మీద కూర్చొని, రాళ్ళ కుప్పల మీద ఆయన మోకరించి ప్రార్థన చేసి కన్నీళ్లు కార్చాడు. అది ఎవరి కోసం అని అంటే మన కోసమే. ఆయనను సిలువేస్తూ ఉంటే అందరూ స్త్రీలందరూ ఏడుస్తా ఉంటే నా కోసము కాదు, ఏమన్నాడు? మీకోసము, మీ పిల్లల కోసమే ఆడవండి, నా కోసం ఆడవద్దు అని చెప్పాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారు, ఈరోజు ఈ విశ్రాంతి దినమున ఒక బిడ్డ అనారోగ్యంతో ఉంటే బాగు చేయటము తప్పు అని ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా విశ్రాంతి దినమున ఆయన గొప్ప కార్యం చేయటం ద్వారా అనేక మంది ఇక్కడ 17వ వచనం చూడండి. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడ్డారు గాని, అయితే జనసమూహం అంతా ఆయన చేసిన
ఘన కార్యములన్నిటిని చూచి సంతోషపడ్డారు. ఆయనకి వ్యతిరేకమైన వారందరూ కూడా సిగ్గుపడ్డారు. ఆయన మహిమపరిచిన వారందరూ ఏమయ్యారు? సంతోషపడ్డారు. 2 కార్యాలు జరిగాయి. ఒకరు వ్యతిరేకించిన వారందరూ సిగ్గుపడ్డారు, ఆయన నమ్మిన వారందరూ కూడా సంతోషపడ్డారు. ఈరోజు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలా, గొప్పగా మీరందరూ కూడా ప్రార్థన చేయాలా, ప్రార్థనా శక్తితో ప్రార్థన బలముతో మీరు ఎదగాలి, ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవించాలని కోరుతూ దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.